all sit in the presence of the Lord, asking God to speak to us. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో ఆ మాటల్లో ఓదార్పు, బలము, శక్తి, ఎదుగుదల. అదే విధంగా ప్రతి ఒక్క సందేహానికి ఒక మంచి జవాబు మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాక్కు మీద ఆధారపడరు. చాలామంది దేవుని వాక్ అంటే ఏదో వింటారు, చాలా బాగుందంటారు. కానీ వాక్కు వారి జీవితంలో ఎంతగా కార్యాలు చేస్తూ వస్తాయి, ఎంతగా వారు దీవెనగా మారతారో వారికి తెలియదు. మనం అనుకుంటాం ఈ లోకం అలాగే సృష్టింపబడ్డదని. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి అంతా కూడా దేవుని యొక్క వాక్కు కోసం ఎదురు చూసుకుంటూ సంవత్సరాల కొలది ఎదురు చూసుకుంటూ ఉన్నది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూసుకుంటూ ఎక్కడదక్కడ దేనికి కూడా ఒక ఆకారం లేకుండా అంధకారం కమ్మి ఉన్న సమయంలో ఈ భూమి మీద ఉన్న సమస్త జలము, నీళ్లు, ఈ సముద్రాల నిండి ఉన్న నీళ్లు కూడా ఆ పరిశుద్ధాత్మ యొక్క పలుకు కోసం ఎదురు చూస్తూ అలా అల్లాడిపోయి ఉన్న సమయం అది. మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, when the word comes, sometimes we think, we take it for granted, but you know, the whole creation was waiting for the word of God. Amen. Everything on this earth today, whatever we see, whatever invention, whatever people are still inventing, they are newly going to create in this world, everything was waiting only for the word of God. You think, I think everything is formed. No, because it was waiting for the word of God. Amen. God was seeing the thirst of this world to prosper, to be like this. Today we feel that I have to build a good house, I have to be in a good house, I have to have all luxurious life. Nothing should be less in my children's life and my life and in everybody's life. Yes, you are absolutely right. In the same way, this world, this earth was looking for that, waiting for that eagerly. It was hungrily waiting for the word of God. మనం చాలా సంతోషంగా ఆలోచిస్తుంటాం, కొన్నిసార్లు కలలు కంటుంటాం. నేను ఆ హోదాకి వెళ్ళాలి, అలా ఉండాలి, నేను ఫ్లైట్ ఎక్కాలి, నేను దిగాలి, నాకు ఒక కారు ఉండాలి, నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక 50 తులాలు బంగారం ఉండాలి. తక్కువ కాదు అవన్నీ, ఎక్కువ కావు అవన్నీ, తక్కువనే. సో ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంచిది. అదంతా దేవుని యొక్క కృప వలన మనకు ఖచ్చితంగా లభిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని అలా పెడచెవిన పెడతామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగే కార్యాలన్నీ కూడా అలా ఆగి ఉంటాయి. ఈ భూమి కూడా అలాగే తలంచింది, నేను చాలా అందంగా కనిపించాలి, నా భూమి మీద అనేక రకాల ఇండస్ట్రీస్, అనేక రకాల కంపెనీస్, అనేక రకాల జనులు, అనేక రకాల భాషలు ఉండాలి, ఎన్నో అనుకుంది, ఎన్నో కోరికలు ఉంటాయి భూమికి కూడా, ఈ సృష్టికి కూడా. కానీ అవన్నీ కూడా నేను నా జీవితంలో జరగాలి అంటే, భూమి జీవితంలో జరగాలి, ఈ సృష్టి క్రియలు యొక్క సృష్టిలో జరగాలంటే, ఈ సృష్టి కూడా దేవుని యొక్క వాక్కు కోసం కొన్ని వేలాది సంవత్సరాలుగా ఎదురు చూసింది. ఇట్ వాస్ వెయిటింగ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్. సంవత్సరాల కొలది ఎదురు చూసుకుంటూ ఉన్నది. నా భూమి చక్కగా కనిపించాలి, నా బిడ్డలు చక్కగా కనిపించాలి. మనం అనుకున్నట్లు భూమి అలాగే అనుకుంది. నాకు కూడా ఒక ఆకారం ఉండాలి, నా భూమి వేరేగా ఉండాలి, ఈ సముద్రాలు వేరేగా ఉండాలి, ఆ రకంగా ఈ రకంగా ఎన్నో రకాలుగా ఉండాలని భూమి కూడా తలంచింది. కానీ ఇదంతా జరగాలంటే దేవుడు మాట్లాడాలి. దేవుడు ఒక మాట పలికితే ఇవన్నీ జరుగుతాయని భూమి చాలా చాలా కాలం బట్టి ఎదురు చూస్తూ దేవుని యొక్క వాక్యం కోసం అలా నిరీక్షించి ఉండేది. కానీ భూమి యొక్క నిరీక్షణ చూడండి. మరి అదేవిధంగా సూర్యచంద్రులు కూడా అందరూ వేచి ఉన్నారు దేవుని యొక్క పలుకు. వెలుగు కలుగునుగాక అంటే సూర్యుడు ఉదయించాడు, చంద్రుడు ఉదయించాడు, నక్షత్రాలు ఉదయించింది, ఆకాశం తెరవబడ్డది, భూమి ఆకాశం అన్నీ కూడా అలా వర్ధిల్లే విధంగా కనిపించింది. అది చూసి దేవుడు చాలా బాగుందన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్కుని మాత్రము మీరు పెడచెవిన పెట్టకండి. మీ జీవితంలో సమస్తం భూమి ఫలించినట్లు, భూమి మీద ఉన్న సమస్తం ఏ విధంగా అయితే ఫలించి ఉన్నదో ఈరోజు ఒక్క వాక్కు వలనే
దేవుని యొక్క వాక్కు సమస్తాన్ని చేయగలుగుతుంది. ఆమేన్. ఏదైతే ఇంపాసిబుల్, ఏదైతే కాదు అనుకుంటామో అది జరిగే తీరుతుంది. ఆమేన్. ఏదైతే రాదు అనుకుంటామో అది వచ్చే తీరుతుంది. ఏదైతే మన జీవితంలో మనం కావాలనుకుంటామో అది మన జీవితంలో మనం అలా పొందుకొనే తీరుతాం. ఆమేన్. సో దేవుని యొక్క వాక్కు సమస్తాన్ని ఏర్పరచగలిగిన శక్తి కలిగి ఉన్నదని మనం నమ్మాలి. పరిస్థితి నమ్మొద్దు. పరిస్థితి బలహీనపరుస్తుంది. పరిస్థితి విశ్వాసంలో కిందికి తీసుకెళ్తుంది. పరిస్థితి దేవుళ్ళో దూరంగా ఉండడానికి ప్రయాసపడుతుంది. కానీ దేవుని యొక్క వాక్కుని ఎత్తి పట్టుకుంటే, చాలామంది దేవుని యొక్క వాక్కును బాగా వాళ్ళ మనసులో అలా ఇప్పటికీ కంఠస్థం చేసుకొని ఉంటారు, కానీ వాటిని నమ్మరు. ప్రభా నేను దీవెనగా మారుతాను, ప్రభా నేను ఓటమి చెందను, నేను ఎల్లప్పుడూ విజయవంతుణ్ణే, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ నాకు విజయం, ఆ స్థలము నాదే, ప్రభా నేను దీవెనగా మారుతాను, నేను ఐశ్వర్యవంతుడిగా జీవిస్తాను, ప్రభా ఈ దినము నేను రేపు చూడను, అద్భుతమైన దినమును చూస్తాను. ఆ రీతిగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కును పట్టుకొని మనం దేవుని వాక్కు మీద ఆధారపడతామో, ఉదయాన్ని నీరసంగా, ఉదయాన్ని బాధతో, ఉదయాన్ని వేదతో, ఉదయాన్ని బలహీనతలు, ఈ ఆలోచనలు మనం ఆలోచించకూడదండి. ప్రభా నాకు నూతనమైన ఉదయాన్ని ఇచ్చావు, నూతనమైన జీవితాన్ని ఇస్తావు, నూతనమైన ఆరోగ్యాన్ని ఇస్తావు, ఈ ఆరోగ్యం నన్ను ఏం చేయదు, నేను మరణించను ప్రభా, నేను సదా జీవిస్తాను. దావీదురాజు ఏమంటాడు? నీ ఆలయంలో నేను నిత్యము వర్ధిల్తాను, నేను నిత్యము జీవిస్తాను, నేను సజీవంగా నీ ఆలయంలో ఉంటానంటాను. నీ సన్నిధిలో నేను సజీవంగా, అవును నేను ఇక్కడ మరణించవచ్చు కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడు సజీవంగానే ఉంటాను. హల్లెలూయా. అర్థం చేసుకొని దాని ప్రకారంగా ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేచి దేవుడిని అడగడం మంచిది. కోరికలు కావాలి, కానీ ఇవన్నీ నువ్వు తీరుస్తావు, ఇవన్నిటి నువ్వు దీవిస్తావు, ఎందుకంటే నీ నోట్లో జీవం ఉందంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే పలుకుతావో అది నెరవేరి తీరుతుంది. నీ నోట్లో నేను అంత శక్తి పెట్టున్నాను, నా వాక్కులో అంత శక్తి ఉంది, నువ్వు పలుకుతే అది జరుగుతాయి. అలా మీరు ఒక వారం చేసి చూడండి, మీ జీవితంలో ఎలా మార్పులు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. ఎవరైనా వ్యక్తులు ఏదైనా మనకు చెప్తే అది అలా పాటిస్తాం. ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించాం? ఎందుకు దేవుడిచ్చిన ఆజ్ఞను మనం ఆధారపడి ఉండం? మన బిడ్డలు, మనము అందరం కూడా వాటి మీదనే ఆధారపడే విధంగా బిడ్డల జీవితం, భర్త జీవితం, భార్య జీవితం, కుటుంబం ఎదుగుదల, సంతోషం, సమాధానం అన్నీ దేవుని వాక్కును పట్టుకొని ఉంటే అన్నీ ఎదుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, మీ కుటుంబంలో మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ భర్త, మీరు చాలా బాగుండొచ్చు. ఓకే, యు ఆర్ రైట్, 100% చాలా బాగున్నారు. కానీ ఒకవేళ బయట స్నేహము బాగలేదనుకోండి, ఆ బయట స్నేహం వల్ల నీ కొడుకు, నీ భర్త, నీ భార్య కూడా చెడిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్కుని పట్టుకుంటే నీ రాకపోకలో నేను తోడుగా ఉంటానన్నాడు. నీకు ఎలాంటి హాని కలగదు, నీ రాకపోకలు నిన్ను కాపాడుతాను, నువ్వు ఎక్కడున్నా నేను కాపాడుతా అంటున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వేర్ ఎవర్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, protect your son, daughter, each and every one. So why not you depend upon the word of God? Why not you pronounce every day the promises of God? Why not you hold the word of God and stand firm in the word of God, that nothing can be destroyed, nothing can shake me, nothing can come closer to me, because I am covered with the precious blood of Jesus. I am covered with the word of God. Who is the word of God? Jesus. Who is the Holy Spirit? Jesus. The power, when you speak the word of God, the power surrounds you. నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. సో ఈ బలహీనమైన మాటలు ఎప్పుడైతే మనం వింటామో మన ఆలోచనలు ఉంటుందో, ఆలోచనలు వద్దు, ఆలోచనలు పనికిరావు, ప్రజలు పనికిరారు, సావాసం పనికిరాదు. అంటే సావాసం ఉండొద్దు, ప్రజల మీద ఆధారపడొద్దని చెప్పను, కానీ దేవుని మీద ఆధారపడు. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యం, ఈరోజు చాలామంది ఫెయిల్ అవుతున్నారు వాళ్ళ జీవితంలో. అంటే ప్రతి దాంట్లో వాళ్ళకున్న శక్తి, సామర్థ్యం, పేరు, ప్రతిష్ట, ధనము, డిగ్రీ, అందము, వాళ్ళ బిడ్డలు, కొడుకులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, పనికిరాదు. నేను చూశాను చాలామంది, నీ అందం పనికిరాదు, నీ డిగ్రీ, అలా అని మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తలేను. మీ డిగ్రీ చదువుకున్నారు, ఏదైతే చాలా గొప్పగా మిమ్మల్ని దేవుడు దీవించాడు కాబట్టి మీరు చదివారు, ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు, ఆ డిగ్రీ కూడా దేవుడే ఇచ్చాడు, కానీ దాన్ని తక్కువ అంచనా వేయడం లేదు, నన్ను మన్నించండి. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుడు లేనిదే నువ్వు ఏది సాధించలేవు. లోకమే సాధించలేకపోయింది. భూమి ఎలాంటి ఆకారం లేకుండా ఉండే సమయం అది.
కానీ దేవుని యొక్క పలుకు, భూమిలో ఆకారం, భూమిలో వెలుగు, భూమిలో సమస్తం ఏదైతే కలిగి ఉండాలో అవన్నీ కలిగాయి. సో నీ జీవితంలో అన్నీ ఉండి కూడా నీ జీవితంలో స్థిరమైన జీవితం నువ్వు జీవించడం లేదంటే నీ దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో లేదు ప్రియమైన దేవుని బిడ్డ. సో వాక్కుని మాత్రం ఎల్లప్పుడూ ఎత్తి పట్టుకోండి, దేవుణ్ణి ఎత్తి పట్టుకున్నట్లు. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ అంశం దేవుడు ఏదైతే మీతో మాట్లాడబోతున్నాడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి బలహీనమైన జీవితం జీవిస్తున్నారు, నమ్మకం లేని జీవితం జీవిస్తున్నారు, బాధ కలిగిన జీవితం జీవిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యం అన్ని రకాలుగా. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చూడండి, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఏ రీతిగా పూర్తిగా అంటే ఆరోగ్యవంతులుగా ఉండలేక వారి ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటారంటే దానికి కేవలం ఒక ఉదాహరణ చెప్తాను. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ యువర్ హెల్త్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రయాసపడతారు. కానీ వాళ్ళు చేసే ఒక చిన్న కార్యం వల్ల వారి ఆరోగ్యం అవుతుంది, బలహీనంగా మారిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మెనీ కైండ్ ఆఫ్ వాట్ యు సే లైక్ టు బీ హెల్తీ, దే టేక్ లాట్ ఆఫ్ కేర్స్, బట్ ఇన్ వన్ ప్లేస్ దే మిస్. ఒక్క స్థలంలో ఇఫ్ యూ టేక్ ప్రాపర్ వాటర్ ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. ఎందుకంటే వై? బికాస్ సమ్ టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వాటర్ యూ టేక్ with the food, with other things, you take all kind of unwanted juice, lemon juice, Sprite, Coco, this, but water created by God. Amen. Pure water will give you good health. Hallelujah. ఈ ఒక్క నీటిని మీరు తప్పించి వేరే ఏదన్నా ఆ యొక్క ఆహారంలో మీరు వాడితే దేవుని యొక్క పనితనం, దేవుని యొక్క కార్య ఏదైతే నీ శరీరాన్ని కాపాడాలని దేవుడు సమకూర్చి ఉన్నాడో ఆ ప్లాన్ చెడిపోతుంది. మెనీ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వాటర్ దే టేక్ ఫర్ సంథింగ్ ఎల్స్. దే టేక్ లాట్ ఆఫ్ థింగ్స్. నో ఐఎమ్ నాట్ టేకింగ్ వాటర్, బట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ వాటర్ టు డ్రింక్. నాట్ గాడ్ నెవర్ క్రియేటెడ్ జ్యూస్. సో ఈ రకంగా అన్ని చర్యలు తీసుకున్న నీటిని పక్కకు పెడితే మంచి నీళ్లు చాలు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడడానికి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఈరోజు పడిపోవడానికి కారణం నీవే. దేవుడు ఇచ్చింది ఒకటే, నీళ్ళు ఇచ్చాడు నీకు. ఆ నీళ్ళు తాగమంటే ఊపిరికి బదులు ఏదైనా పీల్చుకుంటామా? గాలికి బదులు ఆక్సిజన్ పీల్చుకో, లేకపోతే వేరే ఏదైనా పీల్చుకోలేవు నువ్వు. అది ఒకటే దిక్కు కాబట్టి అదేవిధంగా నీళ్ళు కూడా మనకు ఒకటే. అన్నిట్లో మనం నీటిని చాలా జాగ్రత్తగా వాడితే దేవుడు ఖచ్చితంగా వాటి ద్వారా నిన్ను దీవించి దేవుడు అన్నాడు, నువ్వు తాగే నీటి ద్వారా నీలో ఉన్న అనారోగ్యాన్ని తీస్తాను. The water which you drink, through that I will remove all the sicknesses, he said. He never said if you drink juice, if you drink other substance. He said water. Amen. So always keep the word of God in your mind so that you will be healthy and you will prosper. You will live a long life. Many pray for the long life, but they destroy. Praise the Lord. Praise the Lord. So today the word of God, the topic, the title is let your result shock them. Why let the result shock them? Because many ignore you, many underestimate you, but you go on working for your result. చాలా మంది మిమ్మల్ని చూసి చూడక, మిమ్మల్ని పట్టించుకోక, మిమ్మల్ని తోసివేస్తారు. దానికి ఈరోజు నీ ఫలితాలతో వారిని ఆశ్చర్యపరచు అంటున్నాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రీచర్, ఇఫ్ యు ఆర్ ఎ వర్షిపర్, ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ వారియర్, ఇఫ్ యు ఆర్ ఎ జాబ్ హోల్డర్, నువ్వు ఏదైనా ఏరియాలో ఏదైనా ఒక తలంతులో దేవుడు నిన్ను ఈ లోకంలో పెట్టి ఉంటాడు. ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు డూ ఈజ్ ఇంపార్టెంట్. సో సమ్ టైమ్స్ పీపుల్ మే ఇగ్నోర్ యూ, పీపుల్ విల్ అండర్ ఎస్టిమేట్ యూ, దే మే స్పీక్ లాట్ అబౌట్ యూ. నీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడవచ్చు, నిన్ను చాలా చులకనగా చూడొచ్చు, పట్టించుకోకుండా చూసి చూడనట్లు అలా ఉండొచ్చు ప్రజలు. డోంట్ కేర్, ఐ కేర్ ఫర్ యూ అంటాడు దేవుడు. నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నేను నిన్ను ఆదరిస్తున్నాను, ఇతరుల గురించి నువ్వు పట్టించుకోకంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, చాలా మంది వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు మాట్లాడలే, వీరు చూడలే, వీరు నా పట్ల శ్రద్ధ చూపెట్టడం లేదు, వారిట్లా వీరిట్లా. అదే చూడండి,
ఈ యొక్క ఆలోచనలో మీరు ఎంతకాలం గడుపుతున్నారు? నాతో మాట్లాడండి. కొన్ని గంటలు గడుపుతున్నారు, కొన్ని రోజులు గడుపుతున్నారు, కొన్నిసార్లు మనం నిద్రను మానుకొని వాళ్ళ యొక్క ఆలోచనలో మన జీవితం గడుపుతున్నాం. నువ్వు పుట్టింది వాళ్ళ కోసం కాదు. వాళ్ళు మాట్లాడితే పుట్టలేదు. వారు నిన్ను ఆదరించడానికి నువ్వు పుట్టలే. వారు నిన్ను ఖాతరు చేయడానికి నువ్వు పుట్టలే. వాళ్ళు నిన్ను తిరస్కరించకుండా, నిన్ను ఇగ్నోర్ చేయకుండా, నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారని వాళ్ళ కోసం నువ్వు పుట్టలే. కానీ నీ మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని పట్ల. మరి రెండోది ఏంటంటే నువ్వు చేసే కార్యం మీద నీ మనసు ఉండాలి. వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, వాళ్ళు ఇట్లా, ఇవన్నీ నీకు అవసరం లేదు. నీ మనసు ఈరోజు నేను ఏం చేయాలి? పక్క పనివాడు రాలేదా, నువ్వు ఏం చేయాలో చెయ్యి. పక్క ప్రార్థన వీరుడు రాలేదా, ఏం చేయాలో చెయ్యి. రకరకాలుగా మనము మన యొక్క సమయాన్ని ఇతరుల కోసం గడుపుతున్నాం. మన జీవితంలో అనేక రకమైన వేదన, అనేక రకమైన బాధ, అనేక రకమైన దుఃఖం, అనేక రకమైన నిరాశ. మరి దీన్ని పట్టుకొని అనేకులతో మనం మాట్లాడుతుంటాం. సో ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నిన్ను ఇంకా కిందికి తీసుకుపోతుంది, ఇంకా బలహీనపరుస్తుంది, ఇంకా బాధల్లో నడిపిస్తుంది, ఇంకా వేదనలో నడిపిస్తుంది, ఇంకా నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. దీనికి అర్థం ఏంటంటే నువ్వు చేయాల్సిన పనికి ఇవన్నీ అడ్డుగా నిలబడుతున్నాయి. నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి ఎల్లకుండా నిన్ను వెనక్కి లాగుతున్నాయి. నువ్వు చేరాల్సిన స్థలానికి నువ్వు చేరకుండా నిన్ను పట్టుకొని నిన్ను ఉండలేని స్థలంలో నిన్ను ఉంచి, ఎక్కడైతే నువ్వు ఉండొద్దో అక్కడ ఉంచడం కంటే ఇంకా కిందికి తీసుకోబోతుంది. ఎందుకంటే నువ్వు ఈ ఆలోచనలో ఉంటే నీ ముందు నువ్వు రేపు పాడే పాట, నువ్వు రేపు చేసే ప్రార్థన, నీ రేపు వాక్యం, ఇవన్నీ కూడా డౌన్ అవుతా ఉంటుంది. ఎందుకంటే నీ మనసులో, నీ ఆలోచనలో ఈ చెత్త అంతా నిండిపోయి ఉంది. కాబట్టి నువ్వు మంచి వాక్యం చెప్పలేవు, నువ్వు మంచి ప్రార్థన చేయలేవు, నువ్వు మంచి పాట పాడలేవు, నువ్వు మంచి ఆ హుషారుతనం నీలో ఉండదు. మంచిగా నువ్వు అందరితో మెదులుకోలేవు. మంచిగా నువ్వు నవ్వుకుంటూ కూడా, ఇతరులు నవ్వుకొని మాట్లాడుతూ కూడా మనం నవ్వలేం. మన ముఖాలు వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే నీలో వేదన, నీలో ఆలోచన, ఇవన్నీ ఏటిది? ఇదంతా దేనికైనా పనికొస్తే నాకు రాసి ఇవ్వండి బ్రదర్, ఇది నాకు పనికొస్తుంది, ఇది భవిష్యత్తు నాది, దిస్ ఈజ్ మై ఫ్యూచర్, ఇది నాకు చాలా మంచిది, దీనివల్ల నా ఆరోగ్యం బాగుంటుంది, నా పిల్లల జీవితంలో ఆశీర్వాదం వస్తుంది, ఇవన్నీ ఆలోచనలు నా జీవితంలో చాలా పుష్కలంగా నేను జీవిస్తాను, నాకు ఒక మంచి బంగ్లా తయారవుతుంది, దీనివల్ల నాకు ఒక కారు వస్తుంది, 1 తులం బంగారం వస్తుంది, నాకు రాసి ఇవ్వండి. నేను కూడా అదే పాటిస్తాను. ఈవెన్ ఐ విల్ డూ ద సేమ్. ఒకసారి బాగా ఆలోచించండి. సాతాను ఎలా లాగుతుంది మీకు అర్థం అవ్వడం లేదు. మీ ప్రార్థన చేస్తున్నారు, అందుకే మీ ప్రార్థనకు రిజల్ట్ రాదు, మీ ప్రార్థనకు జవాబు రాదు, మీ ప్రార్థనకు దేవుడు అసలు చెవి ఒగ్గడు. ఎందుకంటే నీ తలంపులో లోకమంతా ఉన్నది, నీ ఆలోచనలో లోకమంతా ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారో, ఎవ్వరు నిన్ను పట్టించుకోవడం లేదో, అది నీకు అనవసరం. నీకు ఒకటే అవసరం, నీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఇది మాత్రం మనం పక్కన పెట్టేసి ఎవరో పట్టించుకోవడం. ఎవరండి వాళ్ళు? ఉన్నంత వరకే. ఎంతవరకు? నేను బ్రతికి ఉన్నంత వరకే బ్రదర్ అని ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు. నేను లేకపోతే మరొక వ్యక్తిని చూసుకుంటారు. దేవుడే అలా చేశాడు, నువ్వు నేను చేయడం ఏంటి? మోసే మరణించాడు, దేవుడే మోసేని తీసుకెళ్ళాడు, సమాధి చేయించాడు. మరి మోసే పోయిండు కదా, ఇప్పుడు ఏమంటే వెంటనే జోషువతో మాట్లాడి జోషువాని ఏర్పరచుకున్నాడు. మరి దేవుడే మనకు చూపెడుతున్నాడు ఈ లోకం అలాగా జరుగుతుందని. సో పీపుల్ విల్ ఇగ్నోర్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. వాళ్ళు నిన్ను పట్టించుకోరు, కానీ నువ్వేం పట్టించుకోవాలి? ఈరోజు నువ్వు వెనక తరగతిలో ఉన్నావంటే నీ యొక్క బుద్ధిహీనత వల్ల అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నావు. కాబట్టి వాళ్ళ యొక్క ఆర్థికం, వారి యొక్క జీవితం, వాళ్ళ యొక్క బ్రతుకు, అదంతా మనకెందుకండి? మన బ్రతుకు మనం బతకాలి. చాలామంది అంటారు నేను ప్రేమిస్తున్నాను. ఎవరినో నువ్వు ప్రేమించడం ఏంటి? నిన్ను నువ్వు ప్రేమించలేని వ్యక్తివి, నువ్వు ఇంకొకరిని ప్రేమించలేవు. ఎందుకంటే నిన్ను నువ్వే హేట్ చేస్తున్నావు. కాబట్టి ఎనీ డే, ఏ రోజైనా నువ్వు ఆపోజిట్ వ్యక్తిని కూడా చాలా సింపుల్గా హేట్ చేయగలుగుతావు. నన్నే నేను కోసుకుంటే వేరే వాళ్ళని కోయలేనా? ఈజీగా కోస్తా. ఎందుకంటే నాలో ఆ జాలి, ఆ కరుణ, ఆ కృప, అది ఏది లేదు. కాబట్టి నన్ను నేను కోసుకునేవాడిని. వాళ్ళనే వాళ్ళు కాల్చుకుంటారు కొంతమంది, నిన్ను కాల్చడానికి ఏమైనా. సో ఏ స్నేహమైనా, ఏ బంధుత్వమైనా
దేవుడు వాళ్ళని ఇవ్వకపోతే నువ్వెవరిని ప్రేమిస్తావు? నువ్వెవరితో స్నేహంగా ఉంటావు? ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తావు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చింది మనము చాలా గొప్పగా ఈ జీవితాన్ని వాడుకోవాలి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను చేయాలి, దేని మీద నా మనసు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చూడండి, చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. ఉదయం చక్కగా ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం చక్కగా ప్రార్థన చేస్తారు, మరి సాయంత్రం అదే చక్కగా టీవీ చూస్తారు. సో ఈ రకంగా మన జీవితం కాదండి. ఒకే గమ్యం, ఒకే దేవుడు, ఒకే ఆలోచన, ఒకే మనసు మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని మనము జీవించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మెనీ a times in life people may look down on you and underestimate your abilities or even mock your beginnings, but God specializes in rising those whom others ignore. When God's hand is upon person, their result will speak louder than their criticize. సో ఎప్పుడైతే దేవుని హస్తం మన మీద ఉంటుందో, వాళ్ళు ఎంతగా మనల్ని ఎక్కిరిస్తారు, ఎంతగా మన గురించి మాట్లాడతారో అంతకంటే అధికముగా వాళ్ళు ఒక రోజు నిన్ను పొగుడుతారు. కాబట్టి నేను అలా అని అందరినీ డిలీట్ చేయమని చెప్పడం లేదు. మీ పని మీద మీ మనసు పెట్టండి. దేవుడిచ్చిన కర్తవ్యం మీద మన మనసు పెట్టండి. నోవాకి దేవుడు పనిచ్చాడు. నోవా అందరూ ఏదేదో అంటా ఉంటే ఆయన కట్టడం మాత్రం వదలలే, పడవను కట్టే తీరాడు. చివరికి చెప్పిన వాళ్ళంతా, మాట్లాడిన వాళ్ళంతా, ఎక్కిరించిన వాళ్ళంతా, చులకంగా చూసిన వాళ్ళంతా పిచ్చోడన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నీటిలో మునిగి సచ్చారు. కానీ దేవుని పని మీద ఆధారపడిన వాడు తనను కాపాడుకున్నాడు, తన కోడళ్లను, కొడుకులను, తన భార్యను, మరి అదేవిధంగా దేవుడు కాపాడమన్న జంతువులను కూడా తను కాపాడుకున్నాడు. ఈ రీతిగా మనము చేయకపోతే మన జీవితంలో నాశనం వచ్చింది. నేను ఈరోజు ఎట్లయిపోయినావంటే నీ వల్లనే అయిపోయావు నువ్వు. దానికి కారణము సైతాన్ కాదు, దుష్టుడు కాదు, దురాత్మ కాదు, మాంత్రిక శక్తి కాదు, ప్రజల యొక్క శాపము కాదు. అది నీ బుద్ధిహీనత, నీ బలహీనత, నీ ఆలోచన మద్దగించిపోయింది. అర్థం చేసుకునే మనస్తత్వం నీకు అస్సలు లేదని నువ్వు నిరూపించుకున్నావు అన్న మాటకి మనం ఈరోజు చాలా మనసును పెట్టాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది చాలా తెలివిగల్లోళ్ళు అనుకుంటారు. సో తెలివి నీకు దీని మీద లేకపోతే, నీ పనితనం మీద నీకు తెలివి లేకపోతే వేరేళ్ళ కోసం కాదు నువ్వు తెలివిని ఉపయోగించడానికి. నేను చదువుకున్నాను డబ్బులు సంపాదించడానికి, వేరేళ్ళ కోసం సంపాదించడానిక కాదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పనికి రాని రాయి, దాన్ని పనికి రాదని చెప్పి ప్రతి ఒక్క ఇంజనీర్ కావచ్చు, ప్రతి ఒక్క లేబర్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి ఇది పనికి రాదని పడేశారు. కానీ దేవుని హస్తంలో నువ్వు మునిగిపోతున్నా లేవనైతే దేవుడు నిన్ను, నువ్వు పడిపోతున్నా లేవనైతే దేవుడు. పేతురు మునుగుతున్నాడు, విశ్వాసంలో మునుగుతున్నాడు. నువ్వు ఎక్కడ మునుగుతున్నావు? వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్, గాడ్ విల్ లిఫ్ట్. ఒక్కసారి పేతుని లేపాడు దేవుడు. గాడ్ మేడ్ హిమ్ టు లుక్ అట్ మీ, ఫాలో మీ, హ్యావ్ ఫెయిత్ ఆన్ మీ. దేని మీద నీ మనసు పెట్టకన్నాడు. సో ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ నీ బిజినెస్లో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, నీ మినిస్ట్రీలో కావచ్చు, నీ సొంత జీవితంలో కావచ్చు, దేవుడిచ్చిన తలంతులో నువ్వు దిగజారిపోతున్నావంటే నువ్వు ఒక్కసారి పేతురు వలె తిరిగి యేసు వైపు చూడు. ఒక్కసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ అనుకుంటారు యేసయ్య నా పడవలో ఉండాలని. పడవలో ఉంటే నేను దీవించబడావు, పడవలో యేసయ్య వస్తేనే దీవించబడావు, నీ కుటుంబంలో ఉంటేనే దీవించబడావు. యేసయ్య ఒడ్డున ఉంటే కూడా చేపలు, అనేక చేపలు పడతాయి. యేసయ్య ఒడ్డున ఉన్నాడు, పేతురు వెళ్ళి వల వేశాడు, పట్టలేని చేపలు. నీ చుట్టూ యేసయ్య ఉంటే నువ్వు ఏదైతే నీ జీవితంలో కరువుగా చూస్తున్నావో, దొరకలేదు, కలగలేదు, పొందుకోలేదని అనుకుంటున్నావో, శ్రమలు వ్యర్థమైంది అనుకుంటావు, యేసయ్య నీ చుట్టూ ఉంటే పడవలు లేకపోయినా చేపలు పడతాయి, రావాల్సినవి వస్తాయి. ఘనపరిచే వాళ్ళు ఘనపరుస్తారు, హెచ్చించే వాళ్ళు హెచ్చిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎవరు పనికి రాని రాయి అనుకోవచ్చు నిన్ను, కానీ నీ మనస్సు ఎక్కడుంది? పేతురు యేసయ్య చెప్పిన మాట విన్నాడు, నువ్వు యేసయ్య చెప్పిన మాట వింటున్నావా? పేతురు నా వైపు చెయ్యమన్నాడు దేవుడు. పేతురు యేసయ్యకి చెయ్యి ఇచ్చాడు, నీటి పైకి వచ్చాడు.
యేసయ్య చెప్పిన మాట విన్నాడు, అనేక చేపలు పట్టుకొని వచ్చాడు. యేసయ్య చెప్పినట్లు నా మందను ప్రేమించమన్నాడు, మూలరాయిగా మారిపోయాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ వాక్కు యేసు చెప్పిన మాట వింటే నువ్వు మూలరాయిగా మారతావు. నీ మీద దేవుడు సంఘాన్ని కడతాడు, నీ వంశాన్ని కడతాడు. అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పినట్లు అబ్రహాం 75 సంవత్సరాల్లో దేవుడు పిలిస్తే 25 సంవత్సరాలు ఒకే వాక్కు మీద ఆధారపడ్డాడు. మనుషుల మీద ఆధారపడలే, ఆస్తి మీద ఆధారపడలే, భార్యల మీద ఆధారపడలే, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చివరికి సహారా కూడా తిరస్కరించింది. సహారా కూడా నువ్వు అగార్ని చేసుకో, ఇస్మాయిల్కి జన్మని అన్నది. అప్పటికి కూడా భార్య మాట కాదనకుండా దేవుని మీదనే ఆధారపడిన అబ్రహాం. సో ఆ రీతిగా మన విశ్వాసం దేని మీదైతే దేవుడు ఉంచమన్నాడో అదే మనం కలిగి ఉండాలి. మన పని మీద మన మనసు పెట్టాలి. మన పని ఎక్కడైతే మనం స్లిప్ అవుతున్నామో అన్నిట్లో నువ్వు దిగజారిపోతుంటావు. దానికి కారణం నువ్వే. ఆర్థికంగా పడిపోతావు, పేరు ప్రతిష్టలో పడిపోతావు, హోదాల్లో పడిపోతావు. నువ్వు ఎక్కడైతే నాయకుడిగా ఉన్నావు అక్కడ కూడా పడిపోతావు. ఎక్కడైతే నీకు మంచి పేరుందో అది కూడా కిందికి వచ్చేస్తుంది. దానికి కారణం నీ పని మీద నీ మనసు లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సినిమా యాక్టర్లు చూడండి, వాళ్ళ అందం మీద వాళ్ళ మనసు అంతా ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ మీద వాళ్ళ మనసు ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ దాని మీదనే యాక్టింగ్ బాగా చేయొచ్చు, కానీ పర్సనాలిటీ బాగా లేకపోతే ఎవరు పట్టించుకోరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ దేని వల్ల అయితే దేవుడు నన్ను లేపుతున్నాడు దాన్ని మాత్రం మనం విడనాడకుండా పట్టుకొని ముందుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. సో కట్టడానికి తగదని పక్కన తోసివేసిన రాయిని దేవుడు మూలరాయిగా మారుస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ప్రియమైన నా బిడ్డ, నా డాలి, నేను మూలరాయిగా మారుస్తానని. అన్న నిన్ను మూలరాయిగా మారుస్తానని. రాజ్ కుమారి నిన్ను మూలరాయిగా. అరే నీ వయసు పనికి చెయ్యదిడా, నీ అందం పని చేయదు, నీ పేరు ప్రతిష్ట పని చేయదు, నేను చెప్పిన మాట మీద ఉండు అంటాడు. సో వెన్ గాడ్ గివ్స్ యు వన్ రెస్పాన్సిబిలిటీ, స్టిక్ ఇన్ టు ఇట్. అది నీ శరీరంలో ఒక తోలుగా అంటుకుపోవాలి, కానీ తీసి పెట్టేసి మళ్ళీ అతికించుకోవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతిలో ఉన్న ఉంగరం కాదు, గాజులు కాదు, తీసి పెట్టేసి మళ్ళీ వేసుకున్నట్టు ఒకే రీతిగా. అదే నేను చెప్పాను, పొద్దునంతా వాక్యము, పొద్దునంతా ప్రార్థన, సాయంత్రం అయితే మళ్ళీ టీవీ సీరియళ్ళు అవి ఇవి ఎన్నో ఉంటాయి. మనం అనుకుంటాం మనం పరలోకానికి దగ్గర ఉన్నాం, కానీ నరకం మన గురించి చప్పట్లు కొడుతుంది. వెరీ గుడ్, పొద్దున ప్రార్థన చేసావు, సాయంత్రం టీవీ చూస్తున్నామని. ఈ రీతిగా మనం జీవిస్తే మన గమ్యంలోకి ఎలా ప్రవేశిస్తాం, ఎలా దేవుని యొక్క బంగారు భవిష్యత్తు మనకి మన కుటుంబ సభ్యులకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ కూడా రాజుల దినచర్యలో మనం చూస్తే జాబాజ్ని ప్రజలందరూ కూడా శాపం అని పిలిచారు. నువ్వు శాపం అన్నారు. తల్లి, నువ్వు పుట్టగానే నీ తల్లి మరణించింది, ఆ వేదన పడలేక మీ తల్లి మరణించిందని. అదేవిధంగా ఈ భూమి మీద నువ్వు ఒక శాపం కావచ్చు. ప్రతి ఒక్కరిని నువ్వు శాపం అనుకోవచ్చు. నీ కాలు పెట్టడం వల్ల దరిద్రం వచ్చేసింది అనుకోవచ్చు. కానీ జాబాజ్ చూడండి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని మీదనే ఆధారపడ్డాడు. ప్రభువా, ఈ లోకమంతా నన్ను శాపం అంటుంది, ప్రభువా ఈ లోకమంతా నన్ను చిన్న చూపు చూస్తుంది, ఈ లోకమంతా ప్రభువా నన్ను పనికిరాని రాయిగా, కట్టడానికి అస్సలు పనికిరాదు, నా మీద ఎవ్వరు ఆధారపడరు, నన్ను ఎవ్వరు ఆహ్వానించరు, మంచి కార్యానికి చెడు కార్యానికి ఏది జరిగినా నాకు పిలుపు లేదు ప్రభువా, వాళ్ళ సన్నిధిలో నాకు చోటు లేదు, నన్ను దీవించు ప్రభువా. ఎలా దీవిస్తావు? నాకు అధికముగా భూమి అన్నాడు. ఈ భూమి మీద అధిక సంపన్నుడై ఉండాలి, నేను ఆస్తిపరుడై ఉండాలి, బలవంతుడుగా మారాలి, ఈ శాపమన్న పేరు దీవెనగా మారాలి ప్రభువా. అది నువ్వే చేయగలుగుతావు. మరి మరొక మాట, ప్రభువా ఇంత ఆస్తి ఇచ్చిన తర్వాత నా ఆస్తిని, నన్ను, నా యొక్క కుటుంబాన్ని నువ్వే కాచి కాపాడమని దేవుడి సన్నిధిని పట్టుకొని విడవకుండా ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనకిచ్చిన తలంపు అదే, నువ్వు ప్రార్థన చేయమన్నాడు. అతను ప్రార్థన విడబాయక వెంటాడాడు దేవుణ్ణి. అలా వెంటాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం, దేవుడు అతన్ని ఏ రీతిగా ప్రార్థన చేశాడో పూచా తప్పకుండా అదే విధంగా యావే దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. సో ఈరోజు నీ తలంపులో ఏదైతే దేవుడిస్తున్నాడో దాన్ని పట్టుకొని మనము వదలకుండా
దాని వెనుకాతనే మనం కృషి చేస్తే చాలామంది ఈ లోకంలో పడిపోయారండి, పేతుల్లాగా మునిపోయారు. చాలామంది బలహీనంగా మారారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళని చూడండి, పెద్ద పెద్ద వాళ్ళని అందరూ కూడా ఓటమే. ఎక్కడో ఒక దగ్గర దెబ్బతిన్నారు, ఎక్కడో ఒక దగ్గర లాస్ చూశారు, ఎక్కడో ఒక దగ్గర పడిపోయారు, ఎక్కడో ఒక దగ్గర చెడ్డ పేరు వచ్చింది. ఎన్నో మినిస్ట్రీస్కి అలా వచ్చాయి. ఈరోజు లోకమంతా చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా సొంత భార్యలు వాళ్ళని నిలదీసి అడిగిన వాళ్ళు ఉన్నారు. పుల్పిట్ మీద ప్రజల మధ్యలో వైరల్ అయింది వాళ్ళ వీడియోస్. కానీ కూడా వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, పిలిచిన పిలుపు మీద ఆధారపడ్డారు, ఇచ్చిన బాధ్యత మీద ఆధారపడ్డారు. కాబట్టి ఎవరు ఏం చేసినా తిరిగి అదే స్థలంలో దేవుడు వాళ్ళని లేవనెత్తి దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి వీళ్ళందరూ మనకు ఉదాహరణంగా దేవుడు వాళ్ళని మనం కళ్ళ ముందే వాళ్ళని దీవించి దేవుడు మనకు చూపెడుతున్నాడు. అయినా నమ్మలేకపోతున్నాం. అందుకే అంటారు, కళ్ళు ఉన్నవారు మాత్రమే చూస్తారని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు ఉన్నవారు మాత్రం. మనం చూసేదేటిది? మనం చూసేదంతా పై రూపాన్ని చూస్తాం. కానీ ఒక సహోదరి యొక్క అందాన్ని చూస్తాడు ఒక పురుషుడు, ఒక పురుషుని యొక్క అందం చూస్తుంది ఒక సహోదరి. చూడండి, మనం చూసేది ఇది. కానీ అందం వెనుక దాగి ఉన్న దుష్టుని మనం చూడలేం, దుష్టాత్మను చూడలేం, వాళ్ళలో ఉన్న దరిద్రాన్ని చూడలేం, వాళ్ళలో ఉన్న బలహీనతను చూడలేం, వాళ్ళలో ఉన్న బాధలను చూడలేం, వాళ్ళలో ఉన్న వేదనలు చూడలేం, వాళ్ళలో ఉన్న సమస్త ఏదైతే నీకు మంచిది కాదో వాటన్నిటిని నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి కొన్నిసార్లు అలా కూడా మనం పడిపోతాం. సో కాబట్టి ఎందుకంటే నీ దృష్టి మారింది, నీ దృష్టి ఒక స్త్రీ మీద, నీ దృష్టి ఒక పురుషుని మీద వెళ్ళింది. ఆ రకంగా దేవుడు నీ పని నుంచి సాతాన్ నీ పని పైన ఉన్న నీ ధ్యానం, నీ మనసు అటువైపు తిప్పి నిన్ను బలహీనపరిచాడు. కానీ నీ దృష్టి చూడగలిగితే ఇది వాళ్ళలో ఉన్న బలహీనం. నువ్వేం చేస్తావు? వాళ్ళకు విడుదల తీసుకొస్తావు, వాళ్ళకు దీవెనగా మారుతావు. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు ఎలా రూపురేఖలు కలిగి ఉంటావో, ఏ కలర్ నువ్వు కలిగి ఉంటావో అది కాదు గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం పరిపూర్ణంగా శాపము పనికి రాని రాయి అని జాబాస్ని పిలిచిన పనికొచ్చే రాయిగా దేవుడు అతన్ని దీవించి ఆశీర్వదించాడు. అందరూ తిరస్కరించారు, ఎవ్రీబడి ఇగ్నోర్డ్. ఎవ్వరు కూడా అతన్ని హెచ్చించలే, పేరు ఇలాంటిది జాబాస్ అని పిలువలే. అందరు తక్కువ అంచనా వేశారు, అండర్ ఎస్టిమేట్. కానీ దేవుడు అతన్ని లేపిన తర్వాత ప్రతి ఒక్కరు ఆయన చూడగలిగారు, ఆశ్చర్యపడ్డారు, ఆయన దగ్గరికి రావడానికి ప్రయాసపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఎవరైతే అండర్ ఎస్టిమేట్ వేయబడతారో దేవుడు వాళ్ళలోనే తన యొక్క మహిమను చూడాలని కోరుకుంటాడు. ఆల్ దోస్ హూ అండర్ ఎస్టిమేట్ ఎ పర్సన్, త్రూ దెమ్ గాడ్ వాంట్స్ టు రిసీవ్ గ్లోరీ అండ్ ఆనర్. వాళ్ళలో మహిమను చూడాలని కోరుకుంటారు. నా జీవితంలో చాలామంది నేను తక్కువ అంచనా వేశారు. బయట వాళ్ళు, దగ్గర వాళ్ళు, ఉన్నవాళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా చాలా తక్కువ అంచనా వేశారు. పనికిరాడు, వేస్ట్ అన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేస్ట్ ఎప్పుడైతే ప్రజలు అంటారో ఆ వ్యక్తిలోనే దేవుడు మహిమను పొందుకోవాలనుకుంటాడు. ఆయన ద్వారానే దేవుడు ఇంకా మహిమను పొందుకొని ఇంకా అనేక ఆత్మను తన రాజ్యంలోకి చేరే విధంగా చేస్తాడు. ఎప్పుడైతే ఇలాంటి పనికిరాని రాయి ఎప్పుడైతే శ్రద్ధ పూర్తిగా దేవుడి పట్ల ఉంచుతాడో, తన మనసు పూర్తిగా దేవుడి పట్ల ఉంచుతాడో, అన్ని విధాలుగా తనను దేవుడు దీవించి దేవుడు మహిమను పొందుకోవడమే కాదు, వ్యక్తిని ఎవరినైతే వాడుకుంటున్నాడు దేవుడు తన జీవితంలో కూడా మహిమను తీసుకొస్తాడు. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రతి ఒక్క దిగజారిపోయిన వ్యక్తి జీవితంలో దేవుడు మహిమను పొందుకుంటాడు. వాళ్ళ ద్వారా దేవుడు మహిమను పొందుకుంటాడు. మరి వాళ్ళని కూడా దేవుడు మహిమపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొదటి శామ్యూయేలు గ్రంథం 16వ అధ్యాయం వచనం 11 నుంచి 13 వరకు మనం చదివితే, దావీదు రాజు జీవితంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ అతన్ని ఎలా చూశారు? దావీదు రాజు ఎవరికో పుట్టాడు, వ్యభిచారి తన తల్లి అన్నారు. దావీదు రాజు ఎవరికో కన్నది, వాళ్ళకి రహస్యం తెలియదు. దావీదు రాజు తన తండ్రికే పుట్టాడని చాలా మందికి రహస్యం తెలియదు. ఎలా కన్నదన్న రహస్యం కూడా తెలియదు, వాళ్ళ అన్నదమ్ములకు తెలియదు. అయితే ఇతను ఒక వ్యభిచారికి పుట్టిన వ్యక్తి, ఇతను వేస్ట్ ఫెలో, మన కుటుంబానికి చెడు పేరు, ఇతను ఒక మచ్చ, ఇతను మన కుటుంబంలో మనం చేర్చొద్దని చెప్పి అతనికి చివరికి ఒక దిగజారిపోయిన పనిని, అంటే పని వాళ్ళు చేసే పని సొంత కొడుకుకి సొంత తమ్మునికి ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు. చూడండి, దావీదు రాజు ఎక్కడ నిరాశ చెందలే. దావీదు రాజు ఎడారిలో ఉన్నాడు, కానీ ఎడారిలో తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు. తనకు ఒకటే తెలుసు, సితారా వాయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి.
సితార వాయించాలి, దేవుడిని మహిమపరచాలి. దేవుడిచ్చిన బాధ్యతను గొర్రెలను చూడండి. గొర్రెలంటే ఏంటిది? తర్వాత దేవుడు ఆ గొర్రెలను ఎలా మార్చాడు? ప్రజలుగా మార్చేశాడు. చేపలను ప్రజలుగా మార్చాడు పేతురు జీవితంలో. మనం అనుకుంటాం ఇది చిన్న పని, కానీ ఆ చిన్న పని నువ్వు చేస్తూ 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 పోతే, ఇప్పుడు చాలామంది చాలా ఆర్భాటం కలిగి ఉంటారు. అయ్యో నా వీడియోస్ పాపులర్ అవ్వడం లేదు, నా వీడియోస్ నువ్వు చేస్తా పో. ఒక ఆర్టిస్ట్ చూడండి, ఒక బొమ్మ తీసుకెళ్ళి దాన్ని గీసి రోడ్డు మీద కూర్చొని అమ్మడానికి కూర్చోడు. ఒక కళాకారుడు అలాంటిది ఎన్నో చేస్తూ ఉంటాడు, అన్నీ ఇలా పెడుతుంటాడు. చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు, పోతుంటారు. అతను పిచ్చోడు అనుకుంటారు, బా ఇన్ని చేస్తున్నాడు, ఒక్కటి కూడా అమ్ముడు పోతలేదు. కానీ ఒకరోజు అతనికి ఎవరో చెప్తారు, పలానా రోజు అక్కడ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ఉంటుంది, ఈ పిక్చర్స్ అన్నీ మీరు అక్కడ పెట్టండి అంటారు. చిన్న చోట్లో అతను తీసుకెళ్ళి పిక్చర్స్ అన్నీ పెడతాడు. ఒకటే రోజులో కోటేశ్వరుడు అయిపోతాడు. సో మనం అనుకుంటాం పిచ్చోళ్ళం మనం చేస్తూనే పోతున్నాం. అబ్బా నేను ఎంత చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఎంత చేసినా ఎవరు చూస్తలేరు, ఎంత చేసినా ఎవరు పొగుడతలేరు, ఎంత చేసినా నన్ను శబాష్ అంటలేరని మనం అనుకుంటాం. నువ్వు చేస్తూ పో, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తాలని ఒక సమయాన్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి మనం చేస్తూనే ఉండాలి. ఎవరు చూస్తున్నారా, ఎవరు చేస్తున్నారా, ఎవరు మనల్ని పట్టించుకుంటున్నారా, ఇదంతా నాకు అవసరం లేదు. నేను ప్రతిరోజు ఆన్లైన్లో వచ్చి బోధిస్తాను. ఎవరు నన్ను ఆన్లైన్లో చూస్తారా చూడరా నాకు అనవసరం. దేవుడితో నేను ఉన్నానా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నానా, దేవుడు నాకు ఇచ్చిన బోధకుడిగా ఇచ్చిన పనిని ప్రతిరోజు నేను ప్రయాసపడుతున్నానా అన్న మాటని నాలో ఉండాలి. కానీ ప్రజల కోసం నేను చేసేది, నేను నా పరలోకం ఒకటై ఉంటే చాలు. దేవుని వాక్కు అనుదినం దేవుడు బోధించే అవకాశం నాకు దేవుడిచ్చాడు, జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, అర్థం చేసుకునే మనస్తత్వాన్ని నాకు దేవుడిచ్చాడు. ఇలా నేను చేసుకుంటా పోతే ఇంకా దేవుడు జ్ఞానం పెంచుతాడు, ఇంకా అర్థం చేసుకునే మనస్తత్వం పెంచుతాడు, ఇంకా నాలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా దేవుడిలో నాకు తలంపు అధికమవుతుంది. సో ఇలా చేస్తూ పోతే ఈ ఆర్టిస్ట్కి ఏ విధంగా అయితే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి, అదే విధంగా కొత్త కొత్త అభిషేకం వస్తుంది, కొత్త కొత్త ద్వారములు దేవుడు తెరుస్తారు. కొత్త కొత్త వ్యక్తులు, చూడలేని వ్యక్తులు, మనం కొంతమందినే చూస్తున్నాం, ఇంతమంది వ్యూస్ వచ్చారని, ఇంతమంది నా వీడియో చూసారని, కానీ అందులో లెక్కలేనంత వరకు ఎంతమంది చూశారో, ఎవరి కంట్లోనే ఉన్నావు, ఎవరైతే నీ గురించి ఆలోచన రోజు రోజుకి నిన్ను చూసి ఆలోచిస్తున్నారో అది నీకు తెలియదు. ఒక రోజు వాళ్ళు వస్తారు, బ్రదర్ మేము వీడియోస్ చాలా చూసామని, బ్రదర్ మీరు మీ స్వరం మేము విన్నామని ఒకరోజు వస్తారు. సిస్టర్ మీరు చాలా బాగా బోధిస్తున్నారు. కానీ మనం ఏం అనుకుంటామంటే, అరే ఎవ్వరు పట్టించుకోవడం లేదు, ఏం చెప్పి ఏం లాభమా నష్టమా నీకు అనవసరం, చేసేది చేస్తూ వెళ్ళు. దావీదు రాజు లాభమా నష్టమా ప్రజలు చూస్తున్నారా, ఈ ఎడారిలో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఏది పట్టించుకోలేదు. ఉదయాన్నే లేవాలి, తన తండ్రి చెప్పిన మాట వినాలి, సాయంత్రం అయితే గొర్రెలు తీసుకురావాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఒకరోజు దేవుడు ఏం చేశాడు, అంతమంది అన్నదమ్ముల ముద్దు పనికిరాని రాయిని దేవుడు అభిషేక తైలముతో ప్రవక్త ద్వారా అభిషేకించాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని యొక్క స్వయాన్న ఎన్నుకున్న వ్యక్తి. అతను చేయబెడితే దేవుడు చేయబెట్టినట్టే. అంతగా దీవించబడిన వ్యక్తితో పరలోక అభిషేకం ఆయన మీదకి దిగొచ్చింది. ఎవరి మీద? పనికిరాడు, వ్యభిచారి కొడుకు, వీడు మాకు మచ్చ, వీడు వేస్ట్ ఫెలో అనుకున్న వ్యక్తి మీద దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క పిలుపు. ఏ పిలుపు? నువ్వు రాజుగా అవుతావు, రారాజుగా అవుతావు. అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు చూస్తలేరు, మా తండ్రి కూడా చూస్తలేడు, మా తల్లి కూడా చూస్తలేదు, మా అన్నదమ్ములు నన్ను శపించాడు, నేను బ్రతికి ఏం లాభం, అలా అనుకుని ఉంటే దావీదు రాజు అయ్యేవాడు కాడు. ఇలా చాలామంది అలాంటి జీవితమే జీవిస్తున్నారు. నీ తల్లి నిన్ను పట్టించుకోవడం లేదా, నీ తండ్రి పట్టించుకోవడం లేదా, నీ అన్నదమ్ములు పట్టించుకోవడం లేదా, అక్క చెల్లెలు దగ్గరికి తీయడం లేదా, నో వరీ. దేవుడు నీలో ఒక ఆత్మనిచ్చి ఉన్నాడు, దేవుడు నీలో ఒక తలంపునిచ్చి ఉన్నాడు, దేవుడు నీలో ఒక నూతనమైన శక్తినిచ్చి ఉన్నాడు. అందులో నువ్వు పరిపూర్ణంగా ఉంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే సమయం వచ్చిందో దేవుడు అందరు షాక్ అయ్యే విధంగా దీవించాడు. ఒకటేసారి అందరి జీవితాల్లో ఒక పెద్ద ఘటన వచ్చినట్టు అయిపోయింది, ఒక ప్రమాదం వచ్చినట్టు అయిపోయింది. ఎవరి వల్ల? దావీదు రాజుని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ కింగ్ అనగానే ఎవ్రీబడి గాట్ షాక్డ్. థండర్ అది ఎలా వచ్చిందంటే భూకంపం, ఎర్త్క్వేక్ వచ్చినట్టు అయిపోయింది. భూమి కదిలిపోయింది వాళ్ళ పాదాల కింద నుంచి. ఈడేటి, గొర్రెల కాపరేటి, రాజేటి. ఇన్ ద సేమ్ వే గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు. ఆమెన్.
ఆ రీతిగా దేవుడిని దీవించా, ఆ రీతిగా దేవుడిని అభిషేకిస్తాడు. ఆమేన్. కాబట్టి నీ చేసే పని మీద నీ మనసుందా? హల్లెలూయా. దేవుడిచ్చిన బాధ్యత మీద నీ మనసుందా? ఆమేన్. దావీదు రాజు ఎవ్వరి మీద కంప్లైంట్ చేయలే, ఎవరిని సహాయం కోరలే. నా గొర్రెలను చూసుకోమని చెప్పలే. గొర్రెలను కాపరిగా ఉండి కూడా తన అన్నదమ్ములు యుద్ధంలో ఉంటే గొలియాతు ముందు అతను తీసుకెళ్లి అన్నం ఇచ్చాడు వాళ్ళకి. తన పనంతా తను చేసుకుంటూనే వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మీరు నేను అండర్ ఎస్టిమేట్ చేయబడ్డాము, తక్కువ అంచనా వేయబడ్డాము. ప్రజలు మనల్ని తునీకరిస్తున్నారు, పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ అని మీరు నేను అనుకోవచ్చు. బట్ ఈవెన్ ఇన్ జీసస్ లైఫ్, యేసు జీవితంలో కూడా యేసుని అండర్ ఎస్టిమేట్ వేశారు, తక్కువ అంచనా వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో యోహాను సువార్త 1:46 మనం చూస్తే, క్యాన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ నజరేత్ అని అడిగారు. ఏదైనా మంచిది నజరేత్ పట్టణంలో నుండి ఏమైనది రాగలుగుతుందా? ఏదైనా మంచిది ఎక్కడి నుంచి రాగలుగుతుందా? నజరేత్. నజరేత్ ఏ పట్టణం? యేసు పుట్టిన పట్టణం. వేర్ జీసస్ వాస్ బోర్న్, దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ Nazareth. And Nazareth, they asked, can any good thing come from Nazareth? That means they underestimated even Jesus. యేసును కూడా తక్కువ అంచనా వేశారు. ప్రైజ్ ది లార్డ్. So people did not expect that Messiah will come, Savior will come, salvation will come from Nazareth. రక్షణ అక్కడి నుంచే వస్తుంది, పరలోకం అక్కడి నుంచే వస్తుంది, నిత్య జీవితం అక్కడి నుంచే వస్తుందని ఎవరు అనుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వల్ల ఒకరికి రక్షణ వస్తుంది, నీ వల్ల ఒకరికి పరలోక నిత్య జీవితం వస్తుంది, నీ వల్ల వాళ్ళ కుటుంబంలో భూమి మీద వాళ్ళు నివాసం చేసే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సమాధానం అవన్నీ కూడా వస్తాయి, నీ వల్ల వస్తుంది. అనుకోవచ్చు ప్రజలు, ఓ ఈ సాధారణమైన ఈ ప్రజల వల్ల మాకేం రావచ్చు, వీళ్ళు ప్రార్థన వల్ల, అన్న మైకిల్ ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, రాజ్ కుమారి ప్రార్థన చేస్తే ఏమవుతుంది, దాలి పాటలు పాడితే మాకేమవుతుంది, ఇది సాధారణమైన వ్యక్తి అని నేను అండర్ ఎస్టిమేట్ అయ్యొచ్చు. కానీ నువ్వు పాడుతూ పో. యేసు తన పనిని ఎక్కడ ఆపలే. అతను ఏం చెప్పినా వాటన్నిటికీ సమాధానం చెప్పలే. కానీ ఎప్పుడైతే సిలువ మీదకి ఎక్కాడో ఆ రోజు ప్రతి ఒక్కరు కళ్ళు తెరబడ్డాయి, ప్రతి చెవులు విప్పబడ్డాయి. అతను చెప్పిన ప్రతి ఒక్క మాటలు వాళ్ళకు గుర్తుకొచ్చాయి. ఇతను నిజమే, ఇతను దేవుడై ఉన్నాడన్నారు. కాబట్టి దొంగవాడు కూడా ఎక్కడ గుర్తుపట్టాడు యేసేని? కుడి పక్కన దొంగ సిలువ మీదనే గుర్తుపట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేతు నుండి రక్షణ వచ్చింది, నీ నుండి రక్షణ వస్తుంది, నీ నుంచి దీవెనలు వస్తాయి, నీ నుంచి వాళ్ళ శాపాలు పాపాలు తొలగిపోతాయని వాళ్ళు అనుకోరు. నా జీవితంలో అలాగే అనుకున్నారు. నా ప్రార్థన వలన దేవుడు ఇంతమందిని దీవిస్తారని ఎవరు అనుకోలే. వీడెంతా అన్నారు, పనికి రాని రాయిగా చూశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు ఒకటే. నా స్నేహితులు కొంతమంది నన్ను నిరాశపరిచారు, నన్ను వేధించారు, బాధపరిచారు, నా ముందే నా గురించి మాట్లాడారు. నేను వచ్చి ఇలా బోధిస్తున్నానంటే, పాట పాడుతున్నంటే నా ముందు ఉన్న కుర్చీ మీద నుంచి లేచి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సొంత వ్యక్తులు నన్ను ఈరోజు పేరు పెట్టి పిలుస్తారు, కానీ ఆ రోజు నా ముందు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. అది నా మనసులో ఉంది. కానీ ఏనాడు నేను సిగ్గుపడలే, ఏ రోజు నేను బాధపడలే. నాకు మనసులో కొన్ని రోజులు అలా అదే ఉండేది. అయ్యో, నేను ఆ స్థలానికి పోతున్నాను, మరి నన్ను చూసి ఏమంటారేమో, ఉంటారో లేదో, కూర్చుంటారో లేదో, అందరి ముందు వాళ్ళు లేచి వెళ్ళిపోతే నాకు అవమానం. అది ఎంత బాధగా ఉండేదంటే, నా ప్రార్థన నేను ఏదైతే చేయబోతున్నాను, ఏ పాట అయితే పాడుతున్నాను, అది కొద్దిగా నిరీక్షించిపోయేది, బలహీనమైపోయేది, బాధాకరంగా ఉండేది. అంతగా ఉత్సాహంతో నేను పాడలేకపోయేవాడిని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేను పాట పాడుతున్నానంటే కొంతమంది మ్యూజిషియన్సే నాకు సరిగా, అంటే నేను పాడుతున్నానంటే నేను పోవాలని లేచి వెళ్ళిపోయారు వాళ్ళు. అయినా కూడా మ్యూజిక్ లేకుండా కూడా పాడాను నేను. సో అలా చాలా సంఘటనలు నా జీవితం జరిగింది. పెద్దగా నువ్వేం పెద్ద వర్షిపర్ అనుకుంటున్నావా అన్నారు. సో ఆ రీతిగా మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒకరోజు వాళ్ళు నన్ను చూడగలిగారు. వాళ్ళే వాళ్ళ నోటి నిండా వాళ్ళు వచ్చి, బ్రదర్, ఈరోజు మా అందరికీ నువ్వు ఉదాహరణగా నిలబడ్డావు, నువ్వు ఒక సాక్షిగా నిలబడ్డావని వాళ్ళ నోట వాళ్ళే చెప్పే విధంగా దేవుడు దీవించాడు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బలహీనతలు, అవమానాలు, నిందలు వచ్చినా నా పనిని మాత్రం ఆపను.
ఎంత పెద్ద చూడండి, కొంతమంది పిలుస్తారు, బ్రదర్ ఈరోజు అక్కడ ప్రేయర్ ఉంది, బ్రదర్ ఇక్కడ ప్రేయర్ ఉంది, బ్రదర్ మీరు అక్కడికి రావాలి. నేను మొగమాటం ఆబ్లిగేషన్స్ ఉండదు నాలో, మొగమాటానికి అక్కడ పోను. నేను ఒకటే అంటాను, నాకు దేవుడు ఇక్కడ పనిచ్చాడు. నా మీద కొన్ని ఆత్మలు ఆగి ఉన్నాయి, నా మీద కొంతమంది దీవెనలు ఆగి ఉన్నాయి, నా మీద కొంతమంది రక్షణ ఆగుంది. నా వల్ల కొందరికి ఈరోజు నా వాక్కు వల్ల ఏదైతే దేవుడు మాట్లాడతాడో వాళ్ళకు స్వస్థతలు వస్తాయి, పోతున్న ప్రాణం తిరిగి వస్తుంది, పుట్టలేని బిడ్డలు పుడతారు, కాని కార్యాలు జరుగుతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి. నేను ఇక్కడ ఉండాలి. వాళ్ళ కోసం వెళ్ళి నేను అక్కడ కూర్చుంటే వీళ్ళందరి జీవితం నాశనం చేయడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఈ లోకానికి ప్రాముఖ్యత ఇస్తామో నీ జీవితాన్ని నువ్వు కిందికి లాక్కుంటున్నావు. ఇంతమందిని దీవెనకరంగా దేవుడు దీవిస్తున్నప్పుడు ఇంతమందిలో నన్ను ఎలా లేవనెత్తుతాడు, ఇంతమందిలో దేవుడు ఎలా నన్ను దీవిస్తాడు అన్న మాట నాకు గుర్తుకు రావాలి. ఈరోజు ఒక వ్యక్తి స్వస్థత పొందుకుంటుంది, ఈరోజు ఒక వ్యక్తి పెళ్లి జరుగుతుంది, ఈరోజు ఒక వ్యక్తికి బిడ్డలు పుడతారు, వారందరూ కూడా దేవుడిని గణపరుస్తారు, దాంతోపాటు దేవుడు కూడా నన్ను గణపరుస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రజల యొక్క మెప్పు కోసం, ప్రజల యొక్క వాళ్ళు పోకపోతే ఏమంటారు, ఎవ్వరు ఏమైనా పర్వాలే, ఎవ్వరు ఏం చెప్పినా పర్వాలే, నా గురించి ఏం మాట్లాడినా నేను మాత్రం నా కార్యం ముగించుకునే వస్తాను. సో ఆ రీతిగా మన యొక్క పనితనం మీద మన మనసు ఉండాలి. సాతాను అనేక అవకాశాలు తీసుకొస్తాడు, అనేక రకాలుగా మన జీవితాలను నాశనం చేయడానికి మన గమ్యంలో వేరే వేరే మార్గాలను తెరుస్తూ ఉంటాడు. అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది పోవాలి, ఇది మంచిది కాదు, నేను కుటుంబానికి పెద్ద, నువ్వు దేనికి పెద్ద అయినా ఒకరోజు పోయేది మట్టిలోకే, దేవుడి దగ్గరికి. సో నిన్ను పెద్దగా దేవుడు ఇచ్చాడంటే నువ్వు పెద్దతనముగా ఉండాలి. నేను ఇక్కడ ఉంటేనే రేపు నా బిడ్డలు ఉంటారు, నేను ఇక్కడ ఉంటేనే దేవుడు నా బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదిస్తాడు, నేను ఇక్కడ ఉంటేనే నా పెద్దరికం ఉంటుంది. ఈరోజు నువ్వు పెద్ద అని కుటుంబానికి అక్కడ వెళ్ళి నిలబడుతున్నావు, నువ్వు భూమి మీదనే లేకపోతే నీ స్థలంలో వేరే ఉంటాడు. కానీ అదే పెద్ద ముందు నువ్వు దేవుడి దగ్గర ఉండి ఉంటే నీ ఆయుష్ ఏదైతే దేవుడు ఉండాలనుకుంటాడో అది ఖచ్చితంగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, ఆత్మదేవ వందనం. సో చాలా మంది యేసుని ఎన్నో రకాలుగా వేదనపరిచారు, బాధపరిచాడు. యోసేపుని చూసి ఇతనేటిది మామూలు ఒడ్రంగి, ఇతను ఒక కార్పెంటర్కు పుట్టిన కొడుకు, వాడు కూడా కార్పెంటరే అన్నారు. మన దేవుడైన యేసేని ఒడ్రాంగి ఏం చేయగలుగుతాడు? ఆ రీతిగా ఎంతోమంది ఎన్నో విధాలుగా తనని తక్కువ అంచనా వేశారు. మీ జీవితంలో ఒకవేళ అనేకులు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే, మీ కుటుంబ సభ్యుల వారే మిమ్మల్ని తిరస్కరిస్తే, తక్కువ అంచనా వేస్తే, ఆ రీతిగా సో చాలామంది చూడండి వాళ్ళకు సొంతకు పుట్టిన బిడ్డల్ని నువ్వు మొద్దు, నువ్వు పనికిరావు, ఏదేదో అంటుంటారు, ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. రేపు వాళ్ళని అలాగే చూస్తారు. 10 మంది బిడ్డల్లో ఒకడు దొంగడవుతాడు, ఒకడేమో దోపిడోడవుతాడు, ఒకడు పనికిరానుడవుతాడు, ఒకడు మోసగాడవుతాడు. అరే నువ్వు చెప్పిన మాటలే అయినాయి అక్కడ. నువ్వు దీవెనా, నువ్వు ఆశీర్వాదం అన్నావా? నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్తాను, నీ బిడ్డల వల్ల నువ్వు చేసిన ప్రార్థనలన్నీ నెరవేరుస్తాయి. దేవుడు నీ బిడ్డలో ఆ విత్తనం పెట్టున్నాడు, నువ్వు ఆయనలో నీ బిడ్డలు లేవనెత్తు, ఆయనలో వాళ్ళని పెంచు. కానీ తల్లిదండ్రి దేనికి వస్తారంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి కాదు, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా మారాలి, నా బిడ్డలేనే ఆశీర్వాదం. దేవుడిని ప్రార్థన చేయి, ఎక్కడుంది నా ఆశీర్వాదం? ఇన్ని సంవత్సరాల నుంచి చేశాను కదా ప్రభువా, నాకు ఆశీర్వాదం ఎందుకు రాలేదంటే, అదిగో నీ కూతురు ఉంది కదా, అందులోనే నా ఆశీర్వాదం ఉంది, అందులోనే నీ ఆశీర్వాదం ఉంది. ఆ కూతురు నేను అమెరికా పంపిస్తున్నాను, నువ్వు కూడా అమెరికాకు వెళ్తావంట. సో ఆ రీతిగా దేవుడు మనని ఏం మంచిగా వస్తుంది అనుకోకు. దేవుడిని నువ్వు పనికిరాని రాయిని మూలరాయిగా లేవనెత్తుతాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూస్తే 41వ వచనం నుంచి మనం ముందుకు అలాగా చదువుకుంటూ పోతే, యోసెఫ్ని తన సొంత సగోదరులు వేస్ట్ ఫెలో అన్నారు, పనికిరాడీడు, ఈ కలలు కంటుంటాడు ఈడు రోజంతా అంటారు, ఈజ్ ఎ డే డ్రీమర్ అన్నారు యోసెఫ్ని. చూడండి, అతను పనికిరాడని, అతను ఇలా కలలు కంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు అని చెప్పి అతన్ని పనికిరాని వ్యక్తిగా చంపాలని, మరి అదేవిధంగా ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఐగుప్తు దేశాన్ని తక్కువ అంచనా వేస్తారు, కానీ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ బిడ్డలకు వచ్చిన బంగారం ఎక్కడి నుంచి రాలే. పనికిరాని దేశం ఐగుప్తు దేశం అంటే నాశనం అనుకుంటారు, కానీ నాశనం అనుకున్న దేశం నుంచే దేవుడు పుష్కలమైన బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఇజ్రాయెల్ బిడ్డలకు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎక్కడెక్కడ ఉన్నారు. సొంత అన్నదమ్ములు యోసేపుని తక్కువ అంచనా వేశారు, సొంత అన్నదమ్ములు చిన్న చూపు చూశారు, సొంత అన్నదమ్ములే అనేక విధాలుగా అతన్ని బాధ పెట్టారు. కానీ యోసేపు మాత్రం దేవుడిచ్చిన పనితనం మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా తప్పించుకోలేదు. ఎన్ని శోధనలు వచ్చినా లగ్జరియస్ లైఫ్. పోటిఫర్ భార్య, రాజు యొక్క భార్య ఏమిచ్చింది? ఓపెన్ బ్లైండ్ చెక్ ఇచ్చింది ఆయన జీవితంలో. నువ్వు నాతో ఉంటే రాచరికం ఉండేది అతనికి. కానీ అంత పెద్ద శోధన వచ్చినా దేవుని మాట మీద ఆధారపడ్డాడు. సో చాలామంది సేవకులు ఈరోజు ఇలాగే దేవుడిచ్చిన పనిని కానీ లోకరీతిగా వాళ్ళు చూస్తున్నారు, లోకరీతిగా వాళ్ళు జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిచ్చిన కార్యాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు, దేవుడు ఇచ్చిన పిలుపును వదిలేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితం మెల్లిమెల్లిగా కష్టపడి వాళ్ళు మినిస్ట్రీ చేస్తున్నారు, కష్టపడి వాళ్ళ పేరును కాపాడుకుంటున్నారు, కష్టపడి వాళ్ళ ఆ స్థలంలో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని పనులను చేసుకుంటూ పోతావో, ఏ కష్టం లేకుండా నువ్వు ప్రతి కార్యంలో ఉన్నతముగా దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు రాజా వందనం. సో ఎవరెవరైతే నీ గురించి మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే నిన్ను బలహీనంగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను చిన్నపు చూస్తున్నారో, నీ యొక్క ఫలితనమే, నీ యొక్క ఫలితము, నీ యొక్క రిజల్ట్, నీ పనితనమే ఒకరోజు వాళ్ళు చేసిన ఎగతాళినంతటినీ అలా సౌండ్లెట్ చేసేస్తుంది, నిశ్శబ్దంగా మార్చేస్తుంది. సో యువర్ రిజల్ట్ విల్ కామ్ దెమ్. నీ రిజల్ట్ ఏం చేస్తుందంటే వాళ్ళ నోర్లను ముయించేస్తుంది. అబ్బా అంటారు, ఒక్క మాట రాదు వాళ్ళ నోటెంట. ప్రైజ్ ది లార్డ్. ఇంతగా దీవించబడతారని మేము అనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరి వచ్చి నన్ను ముత్తంగిలు అడిగింది, మీరు ప్యాట్రికేనా అని. అంటే ఇతను అలా ఉండే ఇలా ఎలా అవుతాడు అన్న ఆశ్చర్యం. చూడండి, వాళ్ళ నోట ఒక మాట రాలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ వందనం, యేసు రాజా వందనం. సో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడతాడు. నీవు విడిచిపెట్టబడిన వాడవై, ద్వేషించబడిన వాడవై, ఎవ్వరు దారిన రాని ఎడల నేను నిన్ను నిత్య మహిమగాను తరతరాల ఆనందముగాను చేయుదును. ప్రైజ్ ది లార్డ్. సో ఒకవేళ నువ్వు విడిచిపెట్టిన వాడై ఉంటే, ద్వేషించబడిన వాడై ఉంటే కూడా, ఎవ్వరు నీ దారికి నీ దగ్గరికి రాకుండా దూరంగా నిన్ను ఉంచితే కూడా దేవుడు ఏమంటున్నాడంటే నిత్య మహిమగాను తరతరాల ఆనందముగాను నిన్ను నేను చేయుదును అంటున్నాడు. సో ద లార్డ్ సేస్, whereas thou has been forsaken and hated, I will make thee an eternal excellency, a joy of many generations అంటున్నాడు. తరతరాలుగా నీ వల్ల ఆనందం వచ్చే విధంగా, తరతరాలుగా నీ వల్ల పేరు ప్రతిష్ట వచ్చే విధంగా నిన్ను నేను దీవిస్తా అంటాడు. నీ కుటుంబానికి నువ్వు ఒక్కరివి చాలు. వాళ్ళ కుటుంబం ప్రార్థన కుటుంబం అంటారు. చాలా మంది ప్రార్థన సాయం తీసుకుంటారు, ప్రార్థనలో ఉన్నట్టు నటిస్తారు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నామని అన్ని కార్యాలు, వాళ్ళ కుటుంబం పేరు మంచిగా ఉంటుంది, అట్లా ఉంటుందని. అది తప్పండి. ఏదో ఒక రోజు పడిపోతాం. కానీ నీతి నిజాయితీతో దేవుని పిలుపులో మనం ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ మేక్ ది అన్ ఎటర్నల్ ఎక్సలెన్సీ, పేరు ప్రతిష్ట నిత్యం నీకు ఉండే విధంగా నేను దీవించి ఆశీర్వదిస్తా అంటున్నాడు. ప్రజలు తిరస్కరించినా దేవుడు, ప్రజలు అవమానించినా, ప్రజలు నిన్ను తోసిపెట్టినా నేను నిన్ను నిత్య జీవనగా మారుతాను. సో గాడ్ హ్యాస్ ఎ వే ఆఫ్ టర్నింగ్ షేమ్ ఇంటూ ఫేమ్. అవమానాన్ని, నిందని దేవుడు ఏం చేస్తాడంటే పేరు ప్రతిష్టగా మారుస్తాడు. నీ కన్నీటిని సంతోషముగా మారుస్తానని దేవుడు వాట ఇచ్చినట్లే నీ అవమానాల జీవితం అన్నిటినీ కూడా పేరు ప్రతిష్ట, గౌరవము, ఇతరులను నిన్ను మహిమపరిచే విధంగా దేవుడు నిన్ను దీవిస్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే నిన్ను ఎత్తి పట్టుకుంటాడో ఆయన మహిమ నీలో ప్రకాశింపబడుతుంది. గాడ్స్ గ్లోరీ విల్ షైన్ ఇన్ యువర్ లైఫ్. నో వన్ క్యాన్ డినై ద రిజల్ట్. సో ఏదైతే చూడండి, ఈరోజు నేను ఇలా ఉన్నానని ఎవరు కాదనగలుగుతారు? నేను పాటను కాదనగలుగుతారా? నేను చేసే ప్రార్థనను కాదనగలుగుతారా? నేను బోధించే వాక్యాన్ని కాదనగలుగుతారా? నేను చేసే మినిస్ట్రీని కాదనగలుగుతారా? నో వన్ కెన్ డినై. వాట్ ఎవర్ ఐ ప్రీచ్ దే కెనాట్ డినై. వాట్ ఎవర్ ఐ ప్రే దే కెనాట్ డినై. దే కెనాట్ సే లై. ఇట్ ఈస్
ఇప్పుడు నేను బోధించే వాక్యం అబద్ధం అంటారా? ఎవ్వరు అనలేరు, ఇంపాసిబుల్. హల్లెలూయా. నేను దేవుని పాట, దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఇది దేవుని పాట నేను పాడడం లేదంటారా? దే కెనాట్ లైక్ దట్. గాడ్ విల్ షట్ దేర్ మౌత్. ఆ రీతిగా దేవుడు వాళ్ళ నోరులను మురుస్తాడు. కానీ నువ్వు చేసే పని చేస్తుంటావు. నేను దైవజనుడు కాదని వాళ్ళు చెప్పగలుగుతారా? నన్ను ఇంకా నిందించగలుగుతారు, నన్ను ఇంకా బలహీనంగా మాట్లాడగలుగుతారు, నా గురించి ఎన్నో చెప్పుకోగలుగుతారు. కానీ ఒక సత్యం, నేను దైవజనుడినే. I am a man of God. Hallelujah. Whatever they may say, but still at last, as God said, my glory will shine upon you. Hallelujah. That glory they cannot remove. ఆ మహిమను వాళ్ళు తీసేయలేరు. Hallelujah. సో వీటన్నిటిని మనం ఎందుకు పట్టించుకోవాలండి? దేవుని మహిమ ఇంత చూడండి, ఇంత బలముగా ఆయన నిన్ను వాడుతున్నాడు. మీరు పాడే పాట, మీరు చేసే ప్రార్థన, మీరు జీవించే జీవితం, ఇవన్నీ కూడా దేవుని మహిమ చేత దేవుడు కప్పాడు. దీన్ని ఎవ్వరు కూడా ఇది కాదు అని చెప్పలేరు. ఇంకా మిగతావి చెప్పుకున్నవన్నీ అబద్ధమే, అది వేస్ట్. మనకి దేవుడి మహిమలో నువ్వు ఉన్నావా లేదా, Hallelujah. పరలోక జీవితం జీవిస్తున్నావా లేదా, Amen. దాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. Hallelujah. మిగతావన్నీ వాళ్ళు చెప్పేవన్నీ పనికి రానివే. యేసయ్య జీవితంలో ఎన్నో చెప్పారు, పేతురు జీవితంలో ఎన్నో. చేపలు పట్టేవాడు అన్నారు, కానీ చేపలు పట్టేవాడు ఒక్క రోజులోనే 3000 మందిని పట్టాడు. Hallelujah. అదండి. సో డేవిడ్ సాధారణమైన ఒక షెపర్డ్ బాయ్. సో ప్రజలు అనుకున్నారు అతను ఒక సాధారణమైన గొర్రెల కాపరి, కానీ దేవుడు అతని పట్ల ఏమనుకున్నాడు? అతను ఒక రాజు అనుకున్నాడు. సో ఈరోజు దేవుడు నీ పట్ల ఏమనుకుంటున్నాడు, దాని పట్ల నువ్వు ఉండు. ఆ మాట నీ మనసు ఉండాలి. ఓ వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నన్ను అట్లా నా గురించి అట్లా మాట్లాడింది, ఇట్లా చెప్పింది, అది చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా సో వందనం. చాలా మంది నన్ను చీకటి అంటారు, యు ఆర్ డార్క్, ఐఎమ్ లైట్ అంటారు. హూ కేర్స్? ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే నేను వెలుగులో ఉన్నానా, చీకటిలో ఉన్నానా? వెలుగులో. దీన్ని మాత్రం ఎవరు కాదనలేరు. కాబట్టి వాళ్ళు అన్నంత మాత్రం నేను చీకటి అయిపోతానా, వాళ్ళు వెలుగు అయిపోతారా? లేదు. ఎంత వాళ్ళు వెలుగలుగున్నా నా ముందే కూర్చోవాలి. Hallelujah. అవునా కాదు? అవును. తండ్రి వందనం. తండ్రి వందనం. యోసేపుని ఏమన్నారు? కలలు కనే వ్యక్తి వేస్ట్ ఫెలో అన్నారు. వేస్ట్ ఫెలో ఏమయ్యాడు? గవర్నర్గా మారాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నజరేత్ నుంచి ఏమొస్తుంది అన్నారు? రక్షణ వస్తుంది, రక్షకుడు వస్తారని వాళ్ళు అనుకోలేదు. సో జీసస్ని ఒక సాధారణమైన వడ్రాంగి అనుకున్నాడు, కార్పెంటర్ అనుకున్నాడు. కానీ అదే కార్పెంటర్ ఇన్ని ఫర్నిచర్లు బాగా చేస్తాడు అనుకోలేదు. ఈరోజు మనము కూడా ఒక బల్లలాగా, ఒక కుర్చీలాగా, ఒక చైర్ లాగా ఉంటే ప్రతి ఒక్కరిని రిపేర్ చేసి కొత్తగా మార్చేదే అదే కార్పెంటర్. Hallelujah. సో ఆ కార్పెంటర్ వల్లనే ఈరోజు ఇంత మహిమను పొందుకుంటున్నాం, ఇంతగా మనం జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో గిడియోన్ని చూస్తే అలా కూర్చొని ఉన్నాడు. నేను పనికిరాని వాణ్ణి, నేను బలహీనుణ్ణి, నా కులం చిన్నది, నేను దేంట్లో లెక్కలేదు అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని ఒక మైటీ వారియర్ అన్నాడు, ఒక గొప్ప సైనికుడు అని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సాధారణంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తర్ని చూసాం మనం. ఎస్తర్ని చూసాం. ఎస్తర్ అందంగా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా నాకు తెలియదు, నేను చూడలే. నేను రేపు ఎల్లుండి పోయి చూసేసి వస్తాను, ఆ తర్వాత మీ కలర్ గురించి చెప్తాను. ఆమె హైట్ ఎట్లా, పర్సనాలిటీ ఎట్లా ఏం చెప్పలే. కానీ తనను నడిపించే వ్యక్తి, ఒక్క వ్యక్తి ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ తైలము ప్రతిరోజు నువ్వు రాసుకోమన్నాడు. Hallelujah. నువ్వు నువ్వు రాజు దగ్గరకు పోతావా? రాజు నువ్వు ఏ భాష, నువ్వు ఏ కులము, నువ్వు ఏ రీతిగా జీవించావు, ఇదంతా నిన్ను అడుగుతాడా లేదా, నువ్వు చదువుకున్నావా లేదా, ఇవన్నీ నాకు తెలియదు. రాజు ఏం అడుగుతాడో, నువ్వు ఏం చెప్తావో నాకేమీ తెలియదు. కానీ ఒకటే చెయ్యి. ఏం చేయమన్నాడు? ఈ తైలాన్ని రోజు నీ యొక్క శరీరానికి, నీ మనసుకి, నీ మనసు నుంచి అన్ని విధాలుగా ఈ తైలాన్ని నువ్వు ప్రతిరోజు పాటించాలి, ప్రతిరోజు నువ్వు రాసుకోవాలి అని చెప్పాడు. ఒకటే మాట చెప్పాడు. ఎస్తర్ రాణి ఏం చేసింది? ప్రతిరోజు తప్పకుండా సంవత్సరం పాటు అదే చేసింది. ఎందరో అందగత్తులు దేశాల నుండి వచ్చి అలా వరుసగా నిలబడితే రాజుకు ఎస్తరే కనిపించిందంట. మనకు దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన బాధ్యతను మనం చేసుకొని పోతా ఉంటే నీ అందము అవసరం లేదు, నీ చదువు అవసరం లేదు, నీ ఇంగ్లీష్ భాష అవసరం లేదు, నీ తెలుగు చాలా ప్రాముఖ్యంగా మాట్లాడవచ్చు, అది కూడా అవసరం లేదు. నువ్వు ఏ దేశం నుంచి తిరిగి వచ్చినావో అది కూడా అవసరం ఉండదు, నిన్ను దేవుడు లేవనెత్తినాడు. Hallelujah. సో ఏ రీతిగా ఎస్తర్ని లేవనెత్తాడో
అదే విధంగా కేవలం దేవుడు చెప్పిన మాట ఒక ప్రవక్త చెప్పొచ్చు, ఒక దైవజనుడు చెప్పొచ్చు, దైవజనురాలు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. దాని మాత్రం నువ్వు పూచ తప్పకుండా నీ కుటుంబంలో, సేవలో, ఉద్యోగంలో నువ్వు ఎక్కడున్నా అక్కడ నువ్వు పాటిస్తే ఖచ్చితంగా భార్యాభర్తలు కూడా తీసుకున్న ప్రమాణంలో, చేస్తున్న వాగ్దానంలో, అలా దేవుడిచ్చిన వాగ్దానంలో ఉంటే వాళ్ళ జీవితం కూడా సుఖంగా ఉంటుంది. అన్ని విధాలుగా దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి చాలా మంది ఏం చేస్తారంటే దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలని చూస్తారు. ఇలా కాదు, అలాగా, అలా కాదు, ఇలాగా, ఇది ఇలా జరిగింది, ఇది అలా జరిగింది, అందుకే ఇట్లా అయింది. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోయినా తప్పు అని ఎవరంటే కూడా దాన్ని సత్యము, నేను చేసింది అసలు తప్పే కాదు, నేను ఎట్లా ఊరుకుంటా అన్న పనితనము మనకు అవసరం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. Hallelujah. సో నీ యొక్క పట్టింపుతో నేను అడిగే తీరుతా, నేను చేసే తీరుతా. చాలామందికి ఈ సైతాన్ బుద్ధులు ఉంటాయి. సో అందులో నువ్వు టైం వేస్ట్ చేయకు. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ వేస్ట్ యువర్ టైం. ఆ టైంని దేవుడిచ్చిన పని మీద పెట్టు, Amen. దేవునిచ్చిన కార్యం మీద పెట్టు. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తుంటామంటే పనికిరాని పనుల మీద మన మనసును పెట్టి, నేను ఇలా కాదు, నా గురించి ఎలా మాట్లాడారు, నా గురించి ఎలా చెప్పారు, నా గురించి ఎలాగా, దీనన్నిటి మనం పట్టించుకొని ఉంటే నెక్స్ట్ సాయంత్రం కార్యక్రమం ఏమైతే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. దానికోసం నేను ఫోన్ చేసే తీరుతా, నేను అడిగే తీరుతా, నేను వదిలిపెట్టేదే లేదు. ఆ రీతిగా సో నీ నీతిమంతులు అయితే దేవుడు ఒకరోజు నిన్ను, మొటకాయ అని ఒక వ్యక్తి ఉండే, అతను రాజు ప్రాణమే కాపాడాడు, కానీ అతను ఎవ్వరు పట్టించుకోలే. ఆయన వెళ్ళి రాజుకు చెప్పలే, రాజు ఆయనను పిలిచి అడగలే, ఎవ్వరు అడగలే ఆయన గురించి. కానీ ఒకరోజు రాజుకు నిద్ర రాకపోతే చరిత్ర గ్రంథం తీసి చదువుతుంటే రాజు ప్రాణాన్ని కాపాడాడు మొర్దెకాయని దేవుడే తన సైనికుల ద్వారా, తన సెక్రటరీ ద్వారా పిలిచి అతనికి గొప్ప సన్మానం చేశాడు. Hallelujah. సో నీ నీతి కార్యాలు, నీ నిజాయితీ కార్యాలు, నువ్వు సత్యవంతురాలు, సత్యవంతుడవి, నువ్వు చేసేదంతా మంచిదైతే ఒకరోజు దాని ఫలితము మారుమోగుతుంది. Hallelujah. అనేకులు చెప్పే విధంగా దేవుడు మారుస్తాడు. Amen. అనేకుల మధ్యలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. Amen. కాబట్టి డోంట్ వేస్ట్ టైం ఇన్ దట్ ఆల్సో. సో ఆ రీతిగా కూడా మన ప్రార్థన, మన యొక్క సమయాన్ని మనం సాతాను ఇలాంటి ఆలోచనలు ఇచ్చి దేవుని గమ్యంలో ఏదైతే నువ్వు పోతున్నావో దాన్ని ఇలా మలిపిస్తాడు, దాన్ని నిన్ను ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు చూడండి, చాలా మంది ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటారు. ఎవరో వచ్చి ఏదో ఊతారు, అబ్బాయి ఇలాంటోడు అంటారు, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దోస్ హూ అండర్ ఎస్టిమేట్ యూ టుడే విల్ విట్నెస్ యువర్ ఎలివేషన్ టుమారో. సో ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారో, నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు, బలహీనంగా చూస్తున్నారు, పనికిరాని వ్యక్తిగా నిన్ను చూస్తున్నారు, బాధపడకు. వాళ్ళే రేపు నీకు సాక్షులుగా మారుతారు.